టీడీపీ ప్రభుత్వం 164 సీట్లతో భారీ విజయం సాధించడం జరిగింది మన రాష్ట్రంలో. ఈ విజయం లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ కానివ్వండి, ముగ్గురు కలిసి చేసిన పనులు, కృషి వల్లనే విజయం వచ్చిందని అంటున్నారు. అవును సార్. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజయం రాష్ట్ర ప్రజల విజయం. మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి వేరే స్టేట్లో కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకాన్ని చూసి వాళ్ళు ఇసిగి వేసారిపోయి వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్లలో అమ్మా నాన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మోటివేషన్ చేసి ఏపిచ్చారండి బాగా చదువుకున్న పిల్లలు. అందుకని ఈ సునామీ వచ్చింది. వాళ్ళు వైసీపీ వాళ్ళు చెబుతున్న ఒక మాట ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఈవీఎంలు ట్యాపరింగ్ చేశారంటున్నారు. ఏమయ్యా 151 సీట్లు వచ్చినప్పుడు మీరేం చేశారు? ఆ రోజు మీరేం చేశారు? ఇది ప్రతి ఒక్కరికి తగులుద్ది. వాళ్ళు గోతి వాళ్ళే తోముకున్నారు. వాళ్ళు వాళ్ళు ప్రభుత్వంలో రావటం ఏంటి, కూల్చడంలో బిగిన్ చేశారు. వాళ్ళ ప్రభుత్వం కూడా అటర్ ఫ్లాప్కి కూలిపోయింది. అంటే వీళ్ళ ఓటమి కారణం వాళ్ళు చేసిన పాపాలు అంటారా, వాళ్ళు చేసిన పనులు అంటారా? కర్ణుడు సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఈ ప్రభుత్వం ఓడిపోవటానికి ఒకటి కారణం కాదండి. వాళ్ళు చేసిన పాపాలు, ఈ ముగ్గురు హీరోలు తిరిగిన విధానం. ఓ పక్కన లోకేష్, అసలు లోకేష్ ఎంత ఎండలో తిరిగాడండి. ఆ 75 సంవత్సరాలు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు 47 డిగ్రీలు అసలు ఆ విధానం ఏంటండి. ఆయనకి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఇప్పుడు ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని అసలు ఆశ లేదండి. కాకపోతే ఏంటంటే, నా జాతికి ఏదో ఒకటి చేసి నా చివరి దశలో ఒక మంచి పని చేసేది తృప్తిగా ఉండాలనేది ఆ విధానం తప్ప, అది ఆయనే కదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే నిర్ణయించుకున్నారు. నాకు అధికారం ముఖ్యం కాదు అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధానం కొనసాగాడు. ఇప్పుడు జనాలకు అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంది 21 సీట్లే. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని కాదు, కాకపోతే ఏంటంటే తీసినట్టు గెలిచాడు. 100% సక్సెస్ఫుల్ అయ్యాడు ఆయన. ఆ విధంగా అన్ని విధాలుగా కలిసింది కాబట్టి ఈరోజు జనసునామీ ఈ విధంగా 160 సీట్లు ప్లస్ మనకి టీడీపీ తీసుకురాగలిగింది. అంటే జనసేన పోటీ చేసిన 21 సీటుకి 21 సీట్లు కూడా 100% ఆక్యుపెన్సీతో గెలవడం జరిగింది. కనీసం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఎలక్షన్ తర్వాత కనీసం ప్రతిపక్ష హోదా రాకుండా కూడా 11 సీట్లకు పడిపోవడం జరిగింది. అవును సార్. అదే సార్, నేను అంటున్న మాట ఏంటంటే, వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, రోజా కానీ మన కొడాలని కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, వచ్చే 40 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు జగన్ రెడ్డి అని చెప్పాడు. ఏంటి నువ్వు చేసింది 40 సంవత్సరాలు? ఏ సంక్షేమ కార్యక్రమాలు? ఏ ఊరు వెళ్ళినా రోడ్లు ఏది? ఏ ఊరు వెళ్ళినా సరే. ఇప్పుడు మొన్న కూడా మీటింగ్ పెట్టినప్పుడు నా అక్క చెల్లెములకి నేను ఇన్ని పథకాలు ఇచ్చాను, ఏం చేశారో అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎవరింట్లో డబ్బులు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఏ డబ్బైనా ఏం చేసినా నువ్వు ప్రజాసొమ్మే. అదే విధానంగా నువ్వు ఎవరైతే డబ్బులు పంచుతూ ఉన్నావో ఆ విధంగానే ఈ రోడ్లు బాగు చేయడం కానీ, సంక్షేమ పథకాలు కానీ, పరిశ్రమలు చేయడం కానీ, జనాలకి మంచిగా ఉపయోగపడి చేస్తే నిన్ను గుండెలో పెట్టుకునేవాళ్ళు లేదు. నువ్వు ప్రతిదీ అరాజకం చేసావు కాబట్టి నిన్ను చేకొట్టారు. ఒక శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఏ జిల్లాలో నీకు సరిగ్గా వచ్చినాయి? ఏ జిల్లాలో? పలానా జిల్లా వాళ్ళు నిన్ను హక్కుని చేర్చుకున్నారు అని చెప్పు. పలానా జిల్లా వాళ్ళు నేను హక్కుని చేర్చుకున్నారు. కడప జిల్లా వాళ్ళు నా సొంత ఊరు, నా సొంత జిల్లా కాబట్టి వాళ్ళన్నా నాకు 9 సీట్లు 8 సీట్లు ఇచ్చారంటానికి ఏమైనా ఉందా? అంటే ఏంటంటే, ప్రతి ఒక్కరికి నీ విధానం నచ్చలేదు కాబట్టి నువ్వు ఈ విధంగా ఓడిపోవటానికి కారణమైంది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించబోతున్నారు కదా. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు వచ్చి మనం రాష్ట్రానికి కలిగే లాభం ఏంటంటారు? సార్, డెఫినెట్గా ఉంటుందండి. 23 సీట్లకి 25 సీట్లు 23 సీట్లు 22 సీట్లు వాళ్ళు గెలిచినా అప్పుడు లేనటువంటి బెనిఫిట్ ఇప్పుడు ఉందండి. కారణం ఏంటంటే, కేంద్రంలో కూడా ఒక సంకీర్ణ ప్రభుత్వం అనేది ఈరోజు వచ్చింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావటం, ఇక్కడ బాబు గారు ఇదే టైంలో ఇక్కడ గెలవటం, మనకు సీట్లు 16 సీట్లు వచ్చినా కానీ అయ్యే ఒక వాల్యుబుల్ సీట్లు కానీ కనిపిస్తున్నాయి. ఇవాళ 16 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన భారతదేశంలో మన ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. మూడోది బీహార్ నితీష్ కుమార్ ఉన్నాడు కాబట్టి రెండో పార్టీకి నిన్న ఎక్కడో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఎక్కడండి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి పక్కన ఉన్నాడు ఈ రోజున. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఇది ప్రజల విజయం అనుకోవాలా? ఇప్పటి నుంచి మేము అనుకునేది ఏంటంటే, ఇది బొలుపు వాపు కాదండి. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మేము ప్రజలకు సేవకులాగానే మిగులుతాం, సేవ చేసుకుంటూనే వెళ్తాం. ఏంటంటే ఈ 5 సంవత్సరాలు కాదండి, వచ్చే 5 సంవత్సరాలు కూడా కంటిన్యూగా 10 సంవత్సరాలు ఇస్తేనే 30 సంవత్సరాలు వెనకెళ్ళిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతాం. అంటే ఇప్పుడు లాస్ట్ టైం 2019లో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మోడీ గారు కాలు పట్టుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడేమో గెలిచిన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న పరిస్థితి. వీళ్ళిద్దరికి తేడా అంటేదానండి, ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న వ్యక్తికిను మామూలుగా అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తికి ఇదేనండి తేడా. ఆయన ఏంటంటే
కూల్చివేతలతోనే బిగిన్ చేసినటువంటి ప్రభుత్వం ఏదండి ఎవరన్నా బిగిన్ చేస్తే సంవత్సరం పడుతుంది ఒక ఇల్లు కట్టుకోవడానికి. అదే ఇల్లును ఒక ప్లక్ని తీసుకొచ్చి ఒక బుల్డోజర్ తీసుకొచ్చి ఒక 10 నిమిషాల్లో మళ్ళీ ఇల్లు అంతా పడగొట్టేయచ్చు. దానికి దీనికి ఎంత తేడా ఉంది. ఒక వ్యక్తి అహర్నిశలు తన రాష్ట్రాన్ని తన ప్రజలను అభివృద్ధి చేయాలని అతను చూస్తూ ఉంటే నువ్వు సంక్షేమ పథకాలే మన జీవితాన్ని నిలబెడతాయి మళ్ళీ మన గెలిపిస్తాయి అని అనుకున్న వ్యక్తికిను జనాల్ని బాగు చేద్దాం అనుకున్న వ్యక్తికి ఎంత తేడా ఉంది. కాబట్టి ప్రధానమంత్రి బుక్ ఆయన కూర్చోగలిగాడు, ఈ జగన్ గారేమో ఆయన వంగి వంగి దండాలు పెట్టగలిగాడు ఆ రోజున. అది తేడా. నమస్తే అండి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్నట్టు చాలామంది వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కూడా వాళ్ళందరూ కూడా వారు నోరు తెరిస్తే బూతులతో మొదలుపెట్టేవారు. అలాంటి వాళ్ళే చాలామంది ఓడిపోవడం జరిగింది. అది పేరు నాని కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, ముఖ్యంగా కొడాలి నాని 20 సంవత్సరాలుగా నేనే ఉంటా అన్న వ్యక్తి ఇప్పుడు ఆయన అత్యంత దారుణంగా ఓడిపోయి ఫస్ట్ రౌండ్లోనే కౌంటింగ్ కేంద్రాన్ని బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. ఏమంటే దుర్మార్గంతోనే పోద్ది. అట్లాగే ఒక ఉన్నతమైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని, వారి శ్రీమతిని, వాళ్ళ అబ్బాయి అయినటువంటి లోకేష్ బాబుని నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడి ఎన్నో రకాలుగా వాళ్ళని క్షోభ పెట్టినటువంటి వాళ్ళు ఇలాగే పోకపోతే ఏమవుతుందో చెప్పండి. ఏమండి వాళ్ళు చేసిన కర్మే వాళ్ళని వెంటాడుతుంది. అది కొడాలి నాని కానీ, వంశీ కానీ, రోజా కానీ, లేకపోతే ఇంకా ఉన్నటువంటి వాళ్ళ పేరు నాని కానీ, వీళ్ళ మన ఇంకో అమ్మటి రాంబాబు కానీ, వీళ్ళంతా ఉన్నారే వాళ్ళు ఏంటంటే ఒక రాక్షస గుణం లాంటి వాళ్ళు. రాక్షస గుణం అలాంటి వాళ్ళు గుడివారు అమర్నాథ్ ఒకడు. వీళ్ళంతా ఏంటంటే రాక్షసకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి పాపం పుణ్యం తెలియనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మనుషులు వాళ్ళు. అంటే వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి కూడా మేము 30 సంవత్సరాల అధికారంలో ఉంటాము, నెక్స్ట్ 170 మేమే గెలుస్తామని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి. ప్రగల్భాలకు నిజానికి చాలా తేడా ఉంటుంది. ఇవాళ ఏమైంది, 30 సంవత్సరాలు 3 రోజులు కూడా లేరు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కనబట్టలే ఇప్పుడు. ఏమండి అందుకని వాళ్ళు చేసే కర్మ వాళ్ళు వెంటాడుతుంది. అది అందుకని చెప్పేసి ఇవాళ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా బాబు రావాలి, మేము బాగుపడాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఏకదాటిగా ఓట్లు వేశారు. వాళ్ళు వీళ్ళని లేదండి, ప్రతి ఒక్కరు వేశారు. ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు సీఎం చెయ్యాలి అని ఒక తలంపుతో అందరూ చేశారు. ఏమండి అలాగే ప్రతి కార్యకర్త కూడా కష్టపడ్డారు, ప్రతి నాయకుడు కష్టపడి విజయం సాధించాం. రేపు పొద్దున్న మన ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉంటుంది. మనకి కేంద్ర నిధులు కూడా తెచ్చుకునే స్తోమత మనకు వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మనకి చాలా మంచి రోజులు వచ్చినాయండి మనకి. అసలు అయితే కొడాలి నాని గారు ఒక మాట అన్నారు లాస్ట్ టైం మొన్న ఎలక్షన్ టైంలో, కౌంటింగ్ రోజుని వీళ్ళ ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటారు, వాళ్ళ మధ్యాహ్నం ఫస్ట్ రౌండ్లో బయటకు వచ్చేసి 10 గంటలకు బయటకు వచ్చి 3 గంటల ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు, వీళ్ళు నమ్ముకున్న కార్యకర్తలందరూ మోసం చేశారని చెప్పి అలా లక్షణాన్ని ఎడుతారు, కానీ నేను వాళ్ళని ఏం చేయనని చెప్పి జోక్గా మాట్లాడడం జరిగింది. మీరు పొరపాటు పడ్డారు. నేను బుక్ చేసుకుంటున్నాను, నేను వెళ్ళిపోతాననే మాట ఈ రకంగా చెప్పాడు. ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోయింది, అందుకని వెళ్ళిపోయాడు. ఆయన తెలిసి ముందు నేను ఓడిపోతానని తెలుసు కాబట్టి రివర్స్లో మాట్లాడాడు, అంతే, ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోవడం రెడీగా ఉండి వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పారు, అంతే, ఏం లేదు. అది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అయితే కొడాలి నాని వంశీలు వెళ్ళిపోతానని చెప్పి మనం ఆ రోజు అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, మనం ఏం తప్పు చేసామని వెళ్ళిపోతాం చెప్పండి. తప్పు చేసిన వెళ్ళిపోతారు ఎక్కడికైనా. అందుకని వాళ్ళ పాపం వాళ్ళు వెంటాడుద్ది. మన లోకేష్ బాబు ఊరుకోడు, అవన్నీ రెడ్ బుక్లో రాసుకున్నారు. ఎవరెవరు చేసిన పాపకర్మలు మొత్తం మన బ్రహ్మగారు రాసినట్టుగా ఈ బ్రహ్మగారు రాశారు. ఏం పర్వాలేదు. ఏమండి వాళ్ళంతా ఎక్కడున్నా వస్తారులేండి, ఏం పర్వాలేదు. వాళ్ళు ఎక్కడ వదులుతారు, వదలరు. అంటే ఒకటండి, పాపం కదండి, చాలా అన్యాయంగా వాళ్ళు ఏమైనా అన్నారు. ఇన్ని మాటలన్నీ ఏ రోజైనా పాపం బాబు గారు కానీ, లేకపోతే భువనేశ్వరి గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు కానీ ఎవరైనా వాళ్ళు ఒక బూతు మాట మాట్లాడారా? ఎందుకండి ఇన్ని 5 సంవత్సరాలు తిట్టారే, మీకు ఏమొచ్చింది లాభం? ఇవాళ అవి మీరు అనుభవిస్తున్నారు. ఇవాళ ఎందుకు అంత తలదించుకొని అదే తెలుగుదేశం పార్టీ ఉండి ఇవాళ తలదించుకొని వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు కదా. ఏమండి ఇలా ఓడిపోయిన నువ్వే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేవాడు చక్కగాను. దేనికి కాదనుకొని వెళ్ళి మళ్ళీ మమ్మల్ని అంటావా? మా నాయకులు అంటారా మీరు? ఏంటండి మీరు దౌర్జన్యం? మిమ్మల్ని ఎన్నాళ్ళు కాపాడుతాడు మన జగన్ బాబు? ఎన్నాళ్ళు కాపాడతాడండి? అధికారం ఎప్పుడు శాశ్వతం ఇది ఏమైనా? ఇది శాశ్వతమైందా? ఆయనకే లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఆయనకి అర్థం కావట్లా. నిన్నేం కాపాడుతాడు ఆయన? అందుకని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, పాపం పుణ్యం చూసుకుని మాట్లాడాలి. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ వాళ్ళు ఎటువంటి వాళ్ళ? ఎన్టీ రామారావు గారి కుమార్తె ఏంటి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి భార్య ఏంటి? వాళ్ళు మీరు మాట్లాడే అర్హత మీకు ఉందా? అసలు ఏమైనా ఉందా మీకు? లోకజ్ఞానం ఉందా మీకు ఏమైనా అసలు? అందులోకి పార్టీలో గెలిచి వాళ్ళ సీట్లు ఇచ్చి
వాళ్ళు కూడి తిని వాళ్ళ దగ్గర అన్ని అనుభవించి ఇవాళ ఆడేదో ఉన్నాడని చెప్పి వాళ్ళ పక్కకి వెళ్ళి ఈ మాటలు మాట్లాడతారా? ఏంటండి ఇది అన్యాయం? దురదృష్టం కదా ఇది. అందుకని చెప్పి వాళ్ళ గురించి పాపం పుణ్యం ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్న జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు ఈ వచ్చిన 124 సీట్లు గెలవడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ అటు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటు లోకేష్ గారు కూడా ఇద్దరు కలిసికట్టుగా చేస్తున్నారు కదా. అంటే వీళ్ళిద్దరూ ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అండి ఇదన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య భూమిక పోషించారు. అందరం కష్టపడ్డాం కానీ ఆయన ఇది కూడా చాలా వరకు ఉంది. అట్లాగే అందరూ కూడా లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేక మన బీజేపీ పురంధేశ్వరి కానీ ఎవరైనా సరే చక్కగా ఒక మాట మీద ఒక అవగాహన తెచ్చుకొని బ్రహ్మాండంగా పరిపాలిస్తారండి. అంటే చాలా మంది కూడా కామెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఈ ఎలక్షన్ తర్వాత ఈ యొక్క విజయం తర్వాత వాళ్ళిద్దరు ఎలా వాళ్ళ మీద చూడబోతున్నారు? బాగుంటుందండి. ఏమైంది? వాళ్ళిద్దరూ ఒక రామలక్ష్మణులా పరిపాలిస్తారు ఇద్దరు కలిసి. చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు పరిపాలన రాముడి పరిపాలన వస్తుందని మనకి వచ్చేది రాముడి పరిపాలన వస్తుంది మనకి. అందులో ఏ విభేదాలు కానీ ఇంకోటి కానీ ఏం రావు. ఎందుకంటే ఇద్దరు మంచి కోసం వచ్చారు. వాళ్ళు రాష్ట్రానికి బాగు చేయాలని వచ్చారు. ఈ దుర్మార్గం తరిమి కొట్టాలని వచ్చారు. వాళ్ళ ఆలోచనలు అయ్యి, అంతేగాని వాళ్ళ మనసులో వేరే దురుద్దేశం ఉంటే అలా ఉండదు. ఇది లేదు, మంచి ఆలోచనతో వచ్చారు, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఏం అవుతుంది, బ్రహ్మాండంగా ఉండదు.